అందరికీ నమస్తే. పృథ్వీ నా పేరు. ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ముట్టడించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్లు రాక ఒక పక్కన విద్యార్థులు గోసపడుతుంటే అదే విద్యార్థుల మీద బస్ పాస్ ఛార్జీలతోటి ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, భారాన్ని మోపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ యొక్క విద్యార్థులకి గూది బండలాగా మారుతూ పేద మధ్యతరగతి విద్యార్థులని విద్యకు దూరం చేసిన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రయాణిస్తూ తమ యొక్క పాఠశాలలకు, కళాశాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల యొక్క బస్ పాస్ ఛార్జీలు పెంచడము సిగ్గుమాలిన చర్యగా ఏబీవీపీ అభివర్ణిస్తూ ఉంది. మీరు ఒక్కసారి మీడియా మిత్రులు చూడవచ్చు, హైదరాబాదులో విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఫుట్బోర్డు మీద నిల్చుంటూ ప్రయాణం చేస్తూ ఎప్పుడు కింద పడతారో తెలియదు. వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఈరోజు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి అట్లా వెళ్తున్నా కూడా కనికరం లేకుండా ఫుట్బోర్డు ప్రయాణానికి ఈరోజు బస్ పాస్ ఛార్జీలు పెంచడము చాలా సిగ్గుమాలిన చర్య. మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, వీరు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికే మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద భారం మోపుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.